రాక్షసులను సంహరించి తాటియత వనాన్ని కాపాడిన కాటమయ్య స్ఫూర్తితో నేడు వన సంరక్షణకై ఉద్యమిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అన్నారు. గత ఆగస్టు 2న ప్రారంభమైన అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రలోని భాగంగా ఈ రోజు మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో యాది సభ జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు వి వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంవి రమణ పాల్గొని ప్రసంగించారు. కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేసి అమరులైన నాయకులందరినీ యాది చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తున్నామని, ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి నాడు ముగిస్తామన్నారు. భూములకు ధరలు పెరగడంతో యజమానులు తాటి ఈత చెట్లను నరికివేస్తున్నారని, దీని వలన గీత కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. చెట్లను తొలగించడం చట్ట ప్రకారం నేరమన్నారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, 560 జీవోను అమలు చేయాలని, ప్రభుత్వ భూమి లేనట్లయితే కొని ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వృత్తిలో ప్రమాద నివారణకు కాటమయ్య రక్షణ కవచం పేరిట రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ కిట్లు కూడా ఇవ్వటం అభినందనీయమని అన్నారు. ఇవి వృత్తి చేసే వారికి అందరికీ కూడా ఇవ్వాలని సూచించారు. గీత కార్మికులకు కేటాయించిన బడ్జెట్ తో నెక్లెస్ రోడ్ లో నిర్మించిన నీరా కేఫ్ ను టూరిజం శాఖ నుండి తొలగించి టాడీ కార్పొరేషన్ కి అప్పగించాలని, తద్వారా గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ట్యాంకు బండపై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికులకు ప్రకటించిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి కప్పల లింగం గౌడ్ మాట్లాడుతూ వృత్తి చేసే వారికి అందరికీ సభ్యత్వము, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నీరా తాటి ఉత్పత్తులు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్ నాయకులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జీడి బాలచందర్ గౌడ్, జీడి సంపత్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి కప్పల లింగం గౌడ్, అంబాల శ్రీనివాస్ గౌడ్, సట్ల ప్రభాకర్ గౌడ్, మేకపోతుల కృష్ణ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, పంజాల యాదగిరి గౌడ్, రామకృష్ణ గౌడ్, జనగాని రాజు గౌడ్, నాతి మహేష్ గౌడ్, మేరుగు జంగయ్య గౌడ్, బూడిద కృష్ణమూర్తి, బూడిద రాకేష్ గౌడ్, అలాగే దొంతి అంజయ్య గౌడ్, దుమ్మడ శ్రీశైలం గౌడ్, దేశం అనితా గౌడ్, రాంపల్లి సుధా గౌడ్, బాల్పేని శ్రీలతా గౌడ్, డి లక్ష్మణ్ గౌడ్, పి సుభాష్ గౌడ్, సుధగాని రమేష్ గౌడ్, ఆకుల రమేష్ గౌడ్, తోకల నరేందర్ గౌడ్ మరియు జిల్లా కల్లుగీత కార్మిక సంఘం కార్మికులు పాల్గొనడం జరిగినది. జాతి కోసం ఎవరైతే పాటుపడి ప్రాణాలు త్యాగం చేసినారో, అమరులైనరో వాళ్ళని గుర్తు చేసుకోవడంలో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరిలో గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరి తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అందరితోని సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏంటంటే లేడీస్కు మంచి సహకారం అందుతూ ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా బాగుపడతారని చెప్పేసి అనేది ఒక భాగం అయితే, మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి ఏదైతే 5,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా ఉంటే ఇక్కడ మహిళలకు యువకులకు ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి ఇండస్ట్రీ స్థాపించినట్టుంటే సిటీ ప్రాంతంలో వాళ్ళు ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ కాకుండా ఎంప్లాయిడ్గా ఎంప్లాయిడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి అనేది ఒకటి. రెండోదంటే నీరా ప్రాజెక్ట్ వచ్చినట్టుగా ఉంటే ఉదాహరణకి ఊర్లలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో కళ్ళు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకంటే పెద్ద అవకాశాలు లేకపోవచ్చు, కానీ సిటీకి వచ్చినప్పటికంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా నీరాగిట వచ్చినట్టుగా ఉంటే ఈ కూల్ డ్రింక్స్ అన్న పక్కకు పోయేస్తుంటే ఈ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఎందుకంటే యువకులకు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఆ రకంగా డిమాండ్ చేస్తూ ఇంతకుముందు ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక భాగం అయితే ఈ కమిటీ తరఫు నుంచి రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఎందుకంటే కోరుకుంటూ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమరుల బొల్లగాని పుల్లయ్య గారు చనిపోయినటువంటి 2వ తారీఖు నుండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. కల్లుగీత కార్మిక సంఘం గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించినటువంటి హక్కుల గురించి నేటి సమాజానికి తెలియజేయడం, అలాగే
ఈ హక్కుల కోసం కొట్లాడి అమరవీరులైనటువంటి ధర్మభిక్షం గారు, బైరు మల్లయ్య గారు, దేశిని చిన్న మల్లయ్య లాంటి అమరవీరులని స్మరించుకుంటూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే వ్యాప్తంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మల్కాజ్గిరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, వృత్తిలో చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడడం కోసం సేఫ్టీ మోకులు రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తిదారులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా పోరాటగిరిలో కూడా నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ఇస్తామని చెప్పి ఎక్స్రేషో చెప్పిందో గత 8 నెలల నుంచి చనిపోయినటువంటి వాళ్ళకి, వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్రేషో వెంటనే ఇవ్వాలని, సభ్యత్వం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నాడు కాటమయ్య అయితే వనరక్షణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేశాడో, నేడు కల్లుగీత వృత్తిదారులందరూ కూడా ఈ వన సంరక్షణ కోసం ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అమరుల యాదిలో గీతాన్నల చైతన్య యాత్ర పేరుతో ఆగస్టు 2 నుండి మన పెద్ద మనిషి మల్లేశం గారు చేస్తుంటారు. వారిని స్మరించుకుంటున్నాం. అలాగే ప్రారంభంలో పడేటువంటి కాటమయ్య అంటే మనం మొదట్లో ఈ రాక్షసులు కల్లుగీత వృత్తిని, కాటి వనాన్ని ఆగం చేసుకుంటే అప్పుడు గీతా కార్మికుల తరఫున వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి కల్లుగీత వృత్తిని కాపాడినటువంటి మొరనాడు కాటమయ్య. అందుకోసం ఆ కాటమయ్యని జయంతి వర్ధంతులని టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారికంగా చేసింది. అధికారికంగా చేయడం అంటే మనందరి యొక్క పోరాట ఫలితమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లా మనం కొట్లాడితే, పోరాటం చేస్తే, గట్టిగా అడిగితే తప్పకుండా సమస్యలు పరిష్కారం అయితే ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరమైనటువంటి క్రమంలో అమరవీరులను స్మరించేది. ఈ పెళ్లి చేసుకున్నానికి నా భార్య నేను సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి, ఈ నౌకర్నామా, జీవనామా, కృషినై మాకు అలాంటిది లేదు కుదరదని చెప్పి పోరాటం చేసి నౌకర్నామాని రద్దు చేసుకున్నాం. మైపూజ్ సిస్టమ్ ఉండేనట. మైపూజ్ అంటే ఒక రైతు ఉంటే ఆ రైతు భూమిలో చెట్లు ఉంటాయి, 100-150 చెట్లు ఉంటాయి అనుకోండి. అప్పుడు ఆ రైతు వాళ్ళు చెప్పినట్టే వినాలి. వాళ్ళు ఏ పార్టీలు ఉంటే మనం ఆ పార్టీలు ఉండాలి. ఆయన ఏ పార్టీలు ఉంటాయంటే మనం ఆ పార్టీ చేయాలి. చేయకపోతే నా భూమిలో చెట్లు అక్కడానికి వీలు లేదని చెప్పనేది అని తీర టైంలో ఎప్పుడైతే